ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో సెంట్రల్ జైలు ప్రాంగణంలో రాత్రి నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొంది. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలంతా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న పరిస్థితి, ఆందోళన చేపడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. రాజనగరానికి సంబంధించి ఎమ్మెల్యే సోదరుడు జక్కంపూడి గణేష్ కూడా అక్కడికి చేరుకుని బైఠాయించిన పరిస్థితి మాత్రం నెలకొంది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా రామచంద్రరెడ్డి ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇంతనేడు మిథున్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో ఆయనకు కోర్టు అయితే మాత్రం రిమాండ్ విధించింది. దాదాపు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన్ని ఏదైతే విజయవాడ అక్కడి నుంచి ప్రత్యేక వాహనం ద్వారా రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాత్రి తీసుకొచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ అరెస్ట్ అన్యాయం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో మిథున్ రెడ్డి ఇంకా జైలుకు రాకముందే పెద్ద ఎత్తున జక్కంపూడి గణేష్ కావచ్చు, వీళ్ళంతా వైసీపీ నేతలు కావచ్చు, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టిన పరిస్థితి మాత్రం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ స్కామ్లకు సంబంధించి అధిక సంఖ్యలో అరెస్టు చేశారు. ఇది అన్యాయం అంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు వరుసగా అరెస్టులు అవుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. మొన్న దాకా గన్నవరానికి సంబంధించిన వల్లభనేని వంశీ అయితే మాత్రం దాదాపుగా చాలా రోజులు ఆయన జైల్లో ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక బెయిల్పై ఆయన అనారోగ్యంపై ఉన్న నేపథ్యంలో బెయిల్పై ఆయన బయటకు వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. తాజాగా మరలా మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది ఒక చర్చనీయాంశంగా ఏపీలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి దాదాపు ఇప్పటికే 10ల సంఖ్యలో అరెస్టులు అయితే మాత్రం జరిగిన పరిస్థితి మాత్రం నెలకొంది. లిక్కర్ స్కామ్ కి సంబంధించి తాజాగా మిథున్ రెడ్డి అరెస్ట్ పట్ల అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే మాత్రం ఖండిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీనిపై ఎటువంటి ఆధారాలు పూర్తిస్థాయిలో లేనప్పటికీ కూడా అరెస్టులు చేయడం అన్యాయం అంటూ కూడా వైసీపీ నేతలు అయితే మాత్రం పేర్కొన్న పరిస్థితి నెలకొంది. మరోపక్క కూటమి కావచ్చు, లేదంటే న్యాయ సంస్థలు కావచ్చు, చట్టం దాని పని చేసుకుపోతుంది. ఎవరైతే తప్పు చేస్తారో వారు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఆ రకంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దోపిడీకి చేసిన వారందరూ కూడా ఈ విధంగా వెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఎందుకు భయం? రెడ్ బుక్ గతంలో కూడా ఇక్కడ మనకి కాకినాడ జిల్లా పర్యటించిన మంత్రి కూడా పేర్కొన్నారు. ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం? అది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే. తప్పు చేస్తేనే భయపడండి, తప్పు చేయకపోతే ఎందుకు భయం? ప్రభుత్వం మనకు పాలకులుగా అవకాశం ఇచ్చింది సేవ చేయడానికి, అన్యాయాలు చేయడానికి కాదు అన్నట్టుగా మంత్రి అయితే మాత్రం పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. తాజాగా మిథున్ రెడ్డికి సంబంధించి ఈ అరెస్ట్ చేయడం, ఈ రిమాండ్ దాదాపుగా ఈ సెంట్రల్ జైలుకు తరలించడం పట్ల అయితే మాత్రం ఆయన అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లాలో కూడా కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. రాజమండ్రి కేంద్రంగా ఏదైతే రాత్రి 8:30 గంటల ప్రాంతంలో మిథున్ రెడ్డిని వాహనంపై తీసుకొచ్చారో అదే సమయంలో జక్కంపూడికి సంబంధించి జక్కంపూడి గణేష్ నేతృత్వంలో అక్కడైతే మాత్రం బయటాయించారు, ఆందోళన చేపట్టారు. ఇదంతా కూడా ఈ అరెస్ట్ల అన్యాయం అంటూ కూడా జక్కంపూడి గణేష్ పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. రాజనగరానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి కుటుంబంలో గణేష్ 2వ కొడుకుగా చెప్పుకోవచ్చు. ఆయనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన అయితే మాత్రం చేపడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. రిమాండ్ తర్వాత తదుపరి ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే చూడాలి. మరోపక్క ఈ కేసు ఇలా ఉండగా మరో పక్కన ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఏదైతే దళితుడికి ప్రధానంగా హత్య కేసు ఉందో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనంతబాబు కేసు ఈ నెల 22వ తేదీన దాన్ని కోర్టు అయితే మాత్రం చెప్పనుంది. ఇలాంటి తరుణంలో 22న కోర్టు ఏం చెబుతుంది అన్నది కూడా ఒక ఆసక్తిగా నెలకొంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాస్త ఈ విషయంపై సీరియస్ గా తీసుకోవడం, గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ అనంతబాబును అరెస్ట్ చేయడం, తర్వాత ఆయన బెయిల్పై బయటకు వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో దీనిపై కోర్టు ఏం చెబుతుంది అన్నది కూడా ఒక ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ విషయాలు ఈ రెండు ఇలా ఉండగా అధికార పార్టీకి సంబంధించి మనకి కాళహస్తిలో ఎవరైతే డ్రైవర్ ఉన్నారో, జనసేనకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ భార్యాభర్తలే ఆ పిఎను దారుణంగా హతమార్చారు, చంపేశారన్న వాదన కూడా వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఏది ఏమైనా వారి అధికారంలో ఉన్నప్పుడు వారికి సంబంధించిన విషయాలు బయటకు వెళితే ఇలా పిఎల్ని చంపేయడం, ఇలాంటివి చేయడం అనేది దారుణం అంటూ కూడా పలువురు పేర్కొన్నారు. ఏదేమైనా ప్రస్తుతం మిథున్ రెడ్డి అరెస్ట్ పట్ల పలువురు కూడా ఖండిస్తున్న పరిస్థితి మాత్రం వైసీపీ నేతలు ఉన్న పరిస్థితి నెలకొంది. ఒక పక్క మిథున్ రెడ్డి అరెస్టు, మరో పక్క 22వ తేదీన సంచలనంగా వచ్చే తీర్పు ఏమొస్తుందని ఎదురుచూపులు, మరోపక్క కాళహస్తి గొడవ ఏమైంది, జనసేనకు సంబంధించి మహిళా నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆమె దాదాపుగా చంపి ఆ భర్త మరొకరు సాయంతో చంపి తమిళనాడులో పడేసిన పరిస్థితి మొత్తానికి ఈ ప్రస్తుతం అయితే గందరగోళంగా ఉంది. మిథున్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించి ఏం జరుగుతున్నది అయితే మాత్రం తదుపరి చూడాలి. ఈ రిమాండ్ ఏదైతే ఆగస్టు 1వ తేదీ ఉందో అప్పటి నుంచి తదుపరి బెయిల్ వస్తుందా, మరలా రిమాండ్ పొడిగిస్తారన్నది అయితే మాత్రం చూడాలి మరి.